వాటిని పక్కన పెడితే ఈరోజు మల్లారెడ్డి గారికి ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. వారి గొప్ప విద్యా పారిశ్రామికవేత్త. వారికి మంత్రి ఇచ్చిన అని చెప్పడమే కాకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా కేసీఆర్ గారు ప్రైవేట్ యూనివర్సిటీ అనుమతి ఇచ్చిండు. మల్లారెడ్డి గారికి అనుమతి ఇచ్చిన యూనివర్సిటీకి అనుమతుల కోసం పెట్టిన భూములల్లా గుండ్లపోచంపల్లికి సంబంధించి సర్వే నెంబర్ 650 సర్వే నెంబర్ 650లో 1965-66కు సంబంధించిన పహానీ ఇది. 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 650లో 22 ఎకరాల 8 గుంటల భూమి మాత్రమే. అంటే ఈ సర్వే నెంబర్లో మొత్తం ఉన్న భూమి 22 ఎకరాల 8 గుంటలు. ఇది 1965-66కు సంబంధించిన పహాని. ఈ రెండవ పహాని 2000-2001కి సంబంధించిన పహాని. ఇందులో కూడా ఈ 650 సర్వే నెంబర్లు పోడీ అయ్యే అంటే విభజన జరిగి రకరకాల పేర్ల మీద 650 ఆ ఈ ఊ రు ఇట్లా విభజనలు జరిగి ఇందులో కూడా 22 ఎకరాల 8 గుంటలు మాత్రమే ఉన్నట్టుగా 2000-2001కి సంబంధించిన పహానీలు ఇవి. అంటే గుండ్లపోచంపల్లి గ్రామంలో 650 సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమి 22 ఎకరాల 8 గుంటలు అని చెప్పి ప్రభుత్వం విడుదల చేసిన పహానీలు 1965-66ది 2000-2001కి సంబంధించిన కాగితాలు నేను ఈరోజు పాత్రికేయ మిత్రుల ముందు నేను పెడుతున్నా. ఈ తర్వాత ఏం జరిగిందో ఈ భూమి 33 ఎకరాల 12 గుంటలు 33 ఎకరాలు 20 గుంటలు అయింది. ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా దీంట్లో చాలా కాగితాలు ఉన్న వివరాలు ఇస్తా. దాదాపుగా ఎంతమంది మీద అంటే ఇది మొత్తం టోటల్గా 10 మంది పేరు మీద భూములు విభజన జరిగింది. ఈ 10 మంది వివరాలు ఇక్కడ ఉన్నాయి. 33 ఎకరాల 26 గుంటలు అయింది. 1965-66 నుంచి 2000-2001 సంవత్సరం వరకు గుండ్లపోచంపల్లి 650 సర్వే నెంబర్లో 22 ఎకరాల 8 గుంటలు ఉన్న భూమి 2021 సంవత్సరానికి కొత్తగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లోకి వచ్చే వరకల్లా ధరణిలో ఇప్పటికాడికి నాకు అందుబాటులో ఉన్న సమాచారం ఇది ఇంకా కూడా పెరిగిందేమో నాకు తెలియదు. 33 ఎకరాల 26 గుంటలైంది. 22 ఎకరాల 8 గుంటలు ఉన్న భూమి 33 ఎకరాల 26 గుంటలు అయిందంటే ఇది ఏమన్నా కేసీఆర్ ముక్క రోజు రోజుకు కొంత పెరగడానికి. భూమి అనేది ఒక సర్వే నెంబర్లో ఎన్ని వందల సంవత్సరాలైనా ఒకే భూమి ఉండాలి కదా. దీంట్లో 16 ఎకరాలు శ్రీనివాసరెడ్డి అనే పేరు మీదకి బదిలీ అయింది. ఈ శ్రీనివాసరెడ్డి ఎవరే అంటే గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లారెడ్డి గారి బావమరిది. గతంలో గుండ్లపోచంపల్లికి ఉప సర్పంచ్ ఉండే. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి సతీమణి గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ టీఆర్ఎస్ పార్టీ. ఆ మధ్యలో దేవాదాయ భూములకు సంబంధించి నేను వివరాలు బయట పెట్టినప్పుడు అది నా బావమరిది నాది కాదు నాకేం సంబంధం అన్నాడు మల్లారెడ్డి గారు. ఆ మల్లారెడ్డి గారి బావమరిది 16 ఎకరాల భూమికి ఈ 650 సర్వే నెంబర్లో యజమాని అయ్యిండు. అతను ఏ విధంగా యజమాని అయ్యిండో, అతనికి ఏ విధంగా పాస్ పుస్తకాలు వచ్చినాయో, అతను ఏ రకంగా దీనికి యజమాని అయ్యిండో ఎక్కడ లేవు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్ డీళ్లు కాకుండా వేరే రకంగా చేయడానికి అవకాశం లేదు. ఈ 16 ఎకరాల భూమి శ్రీనివాసరెడ్డికి వచ్చిన తర్వాత శ్రీనివాసరెడ్డి నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు గిఫ్ట్ డీడ్ అయింది 16 ఎకరాలు. మల్లారెడ్డి గారి బావమరిది అయిన గుండ్లపోచంపల్లి ఉప సర్పంచ్ ప్రస్తుత గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లారెడ్డి గారి బావమరిది శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఉన్న 16 ఎకరాల భూమి మల్లారెడ్డి గారి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్గా మారింది.
ఈ 16 ఎకరాలు ఏ రకంగా శ్రీనివాసరెడ్డి యజమాని అయ్యిండో వివరాలు లేవు. ఈ శ్రీనివాసరెడ్డి యజమాని అయిన 16 ఎకరాల భూమి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి, ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ భూమిని చూపించి మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తీసుకున్నాడు. పట్టణ ప్రాంతాలలో ఒక యూనివర్సిటీకి అనుమతి ఇవ్వాలంటే కనీసం 25 ఎకరాల భూమి ఉండాలి. అతను ఆ యూనివర్సిటీ అనుమతి కోసం ఎన్ని ఎకరాల భూమి పెట్టిండో నాకు తెలియదు. కానీ ఈ మల్లారెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారు గుండ్లపోచంపల్లిలో గిఫ్ట్ డీడ్ ద్వారా 16 ఎకరాల భూమిని గిఫ్ట్ ఇస్తే, ఈ గిఫ్ట్ డీడ్ తీసుకెళ్ళి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ యూనివర్సిటీ జాగ్రత్తగా చూపించి యూనివర్సిటీ అనుమతి తీసుకురు. ఇంతవరకు స్టోరీ ఒక రకంగా ఉంది. ఇదే భూమికి 2004 కంటే ముందే గ్రామ పంచాయతీ చేసి లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మేసిండ్రు. 650 సర్వే నెంబర్లో ఉన్న భూమిని అప్పటికే కొంతమంది వ్యక్తులు గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకొని లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేసిండ్రు. ఈ ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్ కాపీ 2004లో సేల్ డీడ్ గ్రామ పంచాయతీ అయిన తర్వాత మళ్ళా 2012లో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ తీసుకొని సంజీవరావు గారని మళ్ళీ కొత్త లేఅవుట్ చేసి మళ్ళీ ప్లాట్లు అమ్మిండు. మొదట్లో 2004 సంవత్సరంలో లేఅవుట్లు చేసి గ్రామ పంచాయతీ కింద ప్లాట్లు అమ్మిన ఇదే భూమి 650 సర్వే నెంబర్లో మళ్ళీ రెండోసారి హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొచ్చి 2012 హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొచ్చి మళ్ళీ లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మిండ్రు. 2004లో లేఅవుట్ చేసి అమ్మిన భూమి, గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి అమ్మిన భూమి 2015లో మళ్ళీ లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా చేసిన మళ్ళీ భూమి 2 సార్లు ఈ తప్పుడు లేఅవుట్ల ద్వారానే ఈ భూమిని అమ్మిండ్రు. ఆల్రెడీ ఈ లేఅవుట్లలో ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్లలో యజమానులు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవి 100 డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయిన నేను గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడు, అదేవిధంగా 2012 హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా చేసిన సేల్ డీడ్లను 2 కాపీలను ఇక్కడ పెడుతున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.